శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు రామాయణంలో యుద్ధకాండలో పారాయణం చేస్తున్నాం కదా. అందులో విభీషణుడు వెళ్ళిపోయాడని, కుంభకర్ణుడు చనిపోయాడని రావణాసురుడు బాధపడుతున్నాడు. తన తమ్ముళ్ళిద్దరిలో కూడా విభీషణుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, అలాగే కుంభకర్ణుడు కూడా చనిపోయాడే, నేను ఒక్కడినే మిగిలాను అని బాధపడుతూ తన మంత్రులని మిగిలిన రాక్షస వీరులని పిలిచి యుద్ధానికి సిద్ధం కండి అని ఇలా చెప్తున్నాడు అనమాట రావణాసురుడు. అలాగా ఎంతో మంది చనిపోయారని అనుకుంటూ మిగిలిన రాక్షస వీరులను యుద్ధానికి పంపాడు. వారు అంగదుడి చేతిలో నరాంతకుడు, హనుమ చేతిలో త్రిశరుడు, వృషభుని చేతిలో మహాపార్శ్వుడు చనిపోతారు. ఇంతలో మరో రాక్షసుడు యుద్ధభూమిలోకి వచ్చాడు. ఇతను కూడా పర్వతం లాంటి శరీరము. ఇతన్ని చూసి అందరూ కూడా మరో కుంభకర్ణుడు వచ్చాడేమో అని భీషణుడి దగ్గరికి వెళ్ళి పరిగెడుతూ ఉన్నారు. అంతలో రామచంద్రమూర్తి అతను ఎవరు అని విభీషణుని అడిగాడు. ఇతను రావణాసురుని కుమారుడు. ఇతను బ్రహ్మవరము పొందినవాడు. ఇంద్రుని వజ్రాయుధము అలాగే వరుణుడు పాసము ఇతనిని ఏమీ చెయ్యవు. ఇతని పేరు అతికాయుడు అని అనగానే లక్ష్మణుడు ఇలా అంటాడు, ఇతనితో నేను యుద్ధం చేస్తాను అని వెళతాడు. వెళుతూనే నువ్వు బాలుడివి, నాతో యుద్ధం ఏమిటి అని, నువ్వు బ్రతకాలంటే ధనుర్బాణాలు విడిచి వెళ్ళు అని యుద్ధం మొదలు పెడితే ఆ హిమవత్ పర్వతము, మేరు పర్వతము, ఈ భూమండలము, ఆకాశము కూడా క్షోభిస్తాయి. కాబట్టి నాతో యుద్ధం చెయ్యలేవు, నువ్వు వెళ్ళు అని అంటాడు అతికాయుడు. ఇలాంటి ప్రగల్భాలు పలుకుతూ ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి, నువ్వు నిలబడు అక్కడే. బ్రహ్మాస్త్రం వేసి అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం వేసి అతనిని చంపేస్తాడు. తన కుమారుడైన అతికాయుడు కూడా మరణించాడని తెలిసి రావణాసురుడు ఎంతో ఏడ్చాడు. అప్పుడు తన పక్కన పుట్టిన తమ్ముడు, కన్న కొడుకు, ఎంతో మంది వీరులు చనిపోయారు. అయినా కూడా అతను మాత్రము తన కోరికను చంపుకోలేదు. ఇంత జరిగినా కూడా మారనివాడు ఇక మారుతాడు అనే ఆశ లేదు. ఇప్పుడు ఇంద్రజిత్తు వచ్చాడు. నువ్వే రామలక్ష్మణులను చంపాలి, నీ మీదే నా ఆశలన్నీ అని అంటాడు రావణుడు. నాన్నగారు, మీరేమీ కూడా భయపడవద్దు, నేను వారిని చంపేస్తాను, వారిని సంహరించి నేను వస్తాను, విజయం పొంది వస్తాను అని ఇంద్రజిత్తు బయలుదేరుతాడు. ఇంద్రజిత్తు అభిచార హోమం చేస్తాడు. ఎర్రని బట్టలు కట్టుకుని అగ్నిహోత్రంలో వేయకూడని ఆకులు, ఇనుము, మేకతల నరికి హోమంలో వేస్తాడు. అవి అగ్నిహోత్రుడు స్వీకరించి తనకి విజయం ప్రసాదించాలని గుర్రాలతో రథం సిద్ధం చేసుకుని యుద్ధానికి వెళతాడు. యుద్ధ భూమిలో ఎవ్వరికీ కనిపించకుండా మేఘాలలో నుంచే యుద్ధం చేస్తూ ఉంటాడు. మనిషి కనబడుడు కాని వేల కొలది బాణాలు వచ్చి వానర సైన్యాన్ని చీల్చి చెండాడతాయి. ఎంతో మందిని పడగొడతాడు. ఆ బాణాలకు వానర వీరులు ఎదురు నిలవలేకపోతారు. ఎటువైపు చూసినా బాణాలే, ఎటువైపు బాణాలు వేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉండిపోతారు. అలాగా ఆ వానర వీరులంతా కూడా. ఇంద్రజిత్తు బ్రహ్మదేవుని స్మరించుకొని బ్రహ్మాస్త్రం వేశాడు. ఆ అస్త్ర ధాటికి రామలక్ష్మణులతో సహా వానర వీరులంతా కూడా యుద్ధభూమిలో నేల మీద పడిపోతారు. ఆఖరికి స్వామి హనుమని కూడా పట్టుకుంది ఆ బ్రహ్మాస్త్రం. అందరూ కింద పడ్డారు. కానీ హనుమ కొంచెం అటు ఇటు కదలి ఆ బంధము నుండి విముక్తి పొందుతాడు. ఇంతలో విభీషణుడు తప్ప అందరూ కూడా యుద్ధభూమిలో పడిపోయారు. 67 కోట్ల మంది వానరులు కూడా బ్రహ్మాస్త్రాలతో కట్టేశారు. ఆ బ్రహ్మాస్త్రం 67 కోట్ల వానరులు కూడా కట్టేసింది. వానర యోధులు కూడా పడిపోయారు. ఇప్పుడు విభీషణుడు హనుమను జాంబవంతుడు పడిన ప్రదేశానికి, హనుమ విభీషణుడు కలిసి జాంబవంతుడు పడిపోయిన ప్రదేశానికి వెళ్ళారు. అతనిని చూచి, తాత,
నీ ప్రాణములకు ముప్పు వాటిల్లలేదు కదా అని అనగానే అతను కన్నులు విప్పి చూడలేదు. చాలా నీరసంగా ఇలా అంటారు. అంజనానందనుడు క్షేమంగా ప్రాణాలతో ఉన్నాడా అని అడుగుతాడు. ఆర్య, నువ్వు ఆర్యపుత్రుడు రామలక్ష్మణులను సుగ్రీవుడిని కుశల ప్రశ్నలు అడగలేదే, హనుమ గురించే ఎందుకు అడిగావు అని విభీషణుడు అడిగాడు. నేను హనుమని ఎందుకు అడిగానో తెలుసా? హనుమ జీవించి ఉండి సైన్యం అంతా చనిపోయినా కూడా పర్వాలేదు. హనుమ ఉంటే అందరూ బ్రతుకుతారు. అగ్ని తేజస్సు లాంటి తేజస్సు హనుమది అని అనగానే హనుమ జాంబవంతుడి పాదాలకు నమస్కరించాడు. నాయనా లే, ఈ వానర వీరులందరినీ రామలక్ష్మణులను కూడా నువ్వే కాపాడాలి వీళ్ళందరినీ అని అంటాడు. అనగానే అని జాంబవంతుడు ఇలా చెప్తాడు. జాంబవంతుడు ఇలా అంటున్నాడు. ఉత్తరమున కైలాస పర్వతము పైన వృషభము అనే పర్వతం మధ్య ఓషధి పర్వతము ఉంది. అది త్రికూటాచలం దగ్గరకు వెళ్ళి అక్కడ నుండి హిమవత్ పర్వతం దగ్గర నుండి కైలాస పర్వతం చేరి అక్కడ ఉన్న ఓషధి పర్వతాన్ని తీసుకురావాలి. కోట్ల కొలది వానరులు యుద్ధభూమిలో పడిపోయారు కదా, వారిలో బాణాలు గుచ్చుకున్న వాళ్ళు, అలాగే శరీర గాయాలు తెగి పడిపోయిన వారు, ఎముకలు విరిగి పడిపోయిన వారు, శరీరము రంగు మారిన వారు, అలాగే చనిపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి నువ్వు ఈ ఓషధి పర్వతంలో ఉన్న ఓషధులను తీసుకొస్తే వారంతా కూడా వారి దీని నుంచి స్వస్థత పొందుతారు. అయితే ఆ ఓషధి పర్వతంలో ఉన్న ఓషధులు ఏమిటి అంటే మృత సంజీవిని, విశల్యకరణి, సంధానకరణి, అలాగే సౌవర్ణకరణి. ఈ మృత సంజీవిని చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. విశల్యకరణి బాణాల ములికలు గుచ్చుకొనిన వాళ్ళు అవి తీయబడతాయి. అలాగే సంధానకరణి ఎముకలు విరిగిన వాళ్ళది అతుక్కుంటాయి ఆ ఎముకలు. అలాగే సౌవర్ణకరణి అనేది రంగు మారిన వాళ్ళు మళ్ళీ మామూలుగా అవుతారు. కనుక ఈ ఓషధి పర్వతాన్ని వేగమే వెళ్ళి నువ్వు తీసుకురా అని జాంబవంతుడు చెప్పగా హనుమ ఒక్క అంగలో గరుత్మంతుని వేగాన్ని మరిపించినట్లుగా కన్నురెప్ప వేసి తీసేలోపే ఆ పర్వతం దగ్గర ఉన్నాడు. హనుమని నమ్మిన వారికి ఎలాంటి భయము ఉండదు. ఆ ప్రదేశంలో బ్రహ్మ, ఇంద్రుడు, అలాగే శివుడు సరదాగా బాణాలు వేసుకుంటూ అలా తిరుగుతూ ఉంటారు. అయితే దేవతలకు బ్రహ్మగారు దర్శనం ఇచ్చే ప్రదేశం కూడా ఇదే. శివుడు తన బాణాలు నిలబెట్టే ప్రదేశము, అలాగే ఇతరులు ఎవరైనా కూడా ఈ ప్రదేశంలో ఉన్న ఈ ఓషధులను చూస్తుంటే అవి వారికి కనబడకుండా అదృశ్య రూపంలో ఉంటాయన్నమాట. అంటే అవి కనబడవు. అప్పుడు హనుమ వాటిని చూచి, ఓ ఓషధులారా, నేను రామకార్యం మీద ఓషధులు తీసుకుని వెళదామని వచ్చాను. అందుకు మీరు నాకు ఉపయోగపడకుండా దాక్కుంటున్నారా అని అనుకుంటూ దేవతలు, కిన్నెర కింపురుషులు, గంధర్వులు చూస్తుండగా తను కనురెప్ప వేసే తెరిచే లోపే ఆ పర్వతాన్ని తన అరచేతిలో పెట్టుకుని స్వామి హనుమ జాంబవంతుడు చెప్పినట్లు లంకలో ఉన్న యుద్ధభూమికి చేరుకున్నాడు. ఆ పర్వతాన్ని యుద్ధభూమిలో ముందు దించగానే ఆ వాసనకే యుద్ధభూమిలో పడిపోయిన వారు నిద్ర నుండి లేచినట్లు మరింత ఆరోగ్యకరంగా లేచారు. యుద్ధం భూమిలో వానర కళేబరాలు మాత్రమే ఉన్నాయి. ఏ రోజు చనిపోయిన రాక్షసులను ఆ రోజు సముద్రంలో పడవేయించేవాడు రావణుడు. అందువలన వానరులే బ్రతికారు.